డెవలప్మెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫుల్ చేసింది. సిటీలో చూసుకో, పల్లెటూరులో చూసుకో, టౌన్లో చూసుకో, డిస్టిక్ హెడ్ క్వార్టర్లో చూసుకో, ఏదైనా డెవలప్మెంట్ ఫుల్ ఉన్నది. రైతులకు గిట విపరీతంగా స్కీములు ఉన్నాయి. ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో పోతే కలెక్టరేట్ కట్టిర్రు. మీకు వికారాబాద్లో ఇప్పుడు బ్రిడ్జ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అన్న? మా చంద్రానపల్లిలో చిన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది చెప్పమాను, నేను ఏదానికైనా రాడి. ఆనందాన్ని వచ్చినాక మాకు రోడ్లు వచ్చినాయి, పంచాయత్ ఆఫీస్ వచ్చింది, కాలేజ్ వచ్చింది, సీసీ రోడ్లు వచ్చినాయి, డాంబర్ రోడ్డు పడ్డది. ప్రసాద్ గారు ఏ డెవలప్మెంట్ చేసినా చిన్న వాటర్ ఇవ్వలేదన్న. బర్కత్పూర్ అవి ప్రెస్ క్లబ్లో అడితే మాకు వాటర్ ఇవ్వలేదన్న. ట్రాన్స్ఫారం శాంక్షన్ చేయకపోతే ఆనంద్ గారు వచ్చినాక ఆనంద్ గారు ఆధ్వర్యంలో, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ట్రాన్స్ఫారం చేయించుకున్నాం మేము. ఈయన 2 సార్లు పోయినాం ఆయన దగ్గరికి. బర్కత్పూర్లో ఉంటాడు ఆయన, కలెక్టర్ ఆఫీస్ కొమ్మన్నాడు. ఊరికెళ్ళి సుమో తీసుకొని పోయినాం మేము. చిన్నగా చంద్రాయనపల్లి వాటర్ అడిగినాం మేము. మోరిల కాడ పట్టుకునేటోళ్ళం మేము వాటర్, మోరిల పొంటి. అప్పుడు మిషన్ భగీరథ లేదు. ఎవరికి వస్తలేదా మిషన్ భగీరథ? కాంగ్రెస్ వాళ్ళకి వస్తలేదా? టీడీపీ వాళ్ళకి వస్తలేదా? టీఆర్ఎస్ వాళ్ళకి వస్తలేదా? బీజేపీ వాళ్ళకి వస్తలేదా? ఎంఐఎం వాళ్ళకి వస్తలేదా? ఎవరికి వస్తలేదు? నిజమే మాట్లాడలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? వికారాబాద్లో కొన్ని 100 కోట్లు పెట్టి కలెక్టర్ ఆఫీస్ కట్టిరు. మేము ఆ రోజు మేము వెళ్ళాలంటే లక్కడి కప్పులు వెళ్ళాలి. బస్ కిరాయికి లేని పరిస్థితులు, 2 రూపాయలు కూలి. అప్పుడు ఏమిచ్చింది మాకు? వాటర్ కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ ఫుల్ ఉన్నాయి. ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక 5-6 మంది లీడర్లు వాళ్ళ స్వార్థం గురించి ఆనంద్ చెడ్డవాడని ప్రచారం చేస్తున్నారు. ఎవరి చేతులు ఉందా? నేను మోహన్పేట మండల్ గురించి మాట్లాడుతున్నా. ఏ లీడర్ వేపిస్తాడు మోహన్పేట మండల్లో? వాళ్ళ పర్సనల్ గురించి, వాళ్ళ స్వార్థం గురించి ఈరోజు ఆనంద్ గారికి వ్యతిరేకం చేద్దామని ఒక వర్గం చేసి వ్యతిరేకం చేసి ఏం చేయలేదన్న వాళ్ళకు. ఇదే ఇప్పుడు మోహన్పేట మండల్లో చెప్తున్నా నేను. గతంలో మోమిన్పేట్ మండల్కున్న లీడర్సు, టీఆర్ఎస్ నుంచి లీడర్లు వాళ్ళది నడుస్తలేదని చెప్పి కాంగ్రెస్ ఆనంద్ మీద వ్యతిరేకం సృష్టిస్తున్నారు వాళ్ళు. మేము వేస్తాం ఓటర్స్లో, మేము లీడర్తో ఏముందనా? మేము వేస్తాం ఓటర్స్లో. ఇప్పుడు మా ఊరు లీడర్ వచ్చి ఎవరో చెప్తే వేరే ఉన్నారు మండల్ ఇన్ఛార్జి ముందుండ్రి, ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకం చేస్తున్నారు. మేమేం చేస్తాం దానికి? మేము ఓటర్ స్టేషన్లో మేము. ఇప్పుడు నా ఇల్లున్నది, నేను నా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, నేను వేపియగలుగుతా, ఊరంతా నేను వేపియగలుగుతానా? అట్లుంటుంది. ఆయన మీద వ్యతిరేకత ఈ సృష్టించారు. వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక వర్గం సృష్టించింది. పేర్లతో సహా చెప్తాను నేను. ఎందుకంటే గతంలో నేను తిరిగిన ఆనందం ఎంబడి 5 సంవత్సరాల క్రితం నేను తిరిగిన. సంజయ్ రాకు టికెట్ రాకుండా చెప్పిన వాళ్ళు వీళ్ళే, వాళ్ళే మళ్ళీ ఆనంద్కు రాదు చెప్పిన వాళ్ళు వీళ్ళే, మళ్ళీ ఆనంద్కు వ్యతిరేకం చేస్తున్నారు వీళ్ళే. ఎవరిని మోసం చేస్తారా? జనాలను మోసం చేస్తారా? ఓటర్స్లను మోసం చేస్తారా? అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికి నష్టం జరుగుతలేదు. కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నది. ఈరోజు నాకు వస్తుంది బెనిఫిట్, రేపు ఇంకోరికి వస్తుంది. రైతు బంధన నాకు ₹1,00,000 వస్తుంది, 90,000 వస్తుంది నా రైతు బంధు. నాకు కాంగ్రెస్ ఎందుకు వేయలేదన్నా? 70 ఏళ్ళు పరిపాలించింది, ఎందుకు వేయలేదు? వాటర్ ఎందుకు వేయలేదు? మా తన బావుల కాడికి పోయి పెళ్ళైన 3 నెలలకే 3 చచ్చిపోయినారు మగపిల్లలు నీ బాయిలో వాడి వాటర్కి వెళ్ళి. అప్పుడు ఏమైంది మరి? ఈ స్కీములు కేసీఆర్ పెడితేనే వీళ్ళ క్యాప్తి వస్తున్నాయి. అంటే ఇంకోటి తెల్లబడ్డ దొడితే ఇతరుడు తెల్లబడ్డ క్యాప్తి వస్తుందా? అది తప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఆనందం గెలిపిస్తాం, తీరుతాం. తెలంగాణ ఇచ్చిందా ఇయ్యలేదాగా సార్, డెవలప్మెంట్ ముఖ్యం. కామన్ మ్యాన్కు డెవలప్మెంట్ ముఖ్యం. ఇప్పుడు నాకేం కావాలి? నాకు పెద్ద కార్ అవసరం లేదు, ఫ్లైట్ అవసరం లేదు. బుక్కెడ్ మెతుకులు తినడానికి, పండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు. ఎవరికో ఏమో ఉంటే నాకెందుకనా? ఇప్పుడు నాది నేను చూసినా, నా తర్వాత నా ఫ్యామిలీ తర్వాత ఫ్యూచర్ అట్లుంటుంది. అని కాంగ్రెస్ ఏం చేసింది? ముందు చేసింది చూపిమన్. ఇప్పుడు చిన్న మోమిన్పేట చంద్రానపల్లిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ప్రసాద్ గారు ఏం చేసిండు చూపిమన్. ప్రభుత్వం ఉన్నప్పుడు మేము స్కూల్ కూడా చాలా ఇబ్బంది పడుతుంటాం. ఏం లేదు, కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏమున్నది? వాడు ఎవడో ఉంటాడో, ఈ రోడ్లు బాగాలేవు, సైకిల్ మీద పోవాలి అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మా చంద్రాయనపల్లి అనేది గుర్తుపట్టుకోవడం లేదు. అప్పుడు గురుకులు అయింది, హాస్టల్ అయింది, ఎక్కడి నుంచో వస్తారు, వస్తారు. మా ఊరి ఆడపిల్లలు హాస్టల్లో చదువుకుంటారు మంచిగా. లేకపోతే ఎక్కడన్నా మేము పోవాల్సి వస్తుండే. అవన్నీ ఇప్పుడు ప్రాబ్లం లేదు. మంచిగా నీళ్లు మంచిగా ఉన్నాయి. రైతు బంధు వస్తుంది. రైతు బంధు మాకు కరెక్ట్ టైంలలో ఎరువులకు రూపాయి ఉండకుండా అన్న, అట్లాంటిది రైతు బంధు మంచిగా పడుతున్నది అన్నప్పుడు కేసీఆర్ని గెలిపిపోతే ఇంకెవరు గెలిపిస్తామన్నా? వికారాబాద్ జిల్లాలో మరి మాది మర్పల్లి మండల్, తుమ్మలపల్లి విలేజ్. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇటువంటి ఎమ్మెల్యే మేము ఎప్పుడు చూడలేము. 24 గంటలు జనాలకు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే. ఎప్పుడు ఏ కార్యకర్తకు లోటు వచ్చినా వచ్చిపోతాడు ఎమ్మెల్యే. అభివృద్ధి అయితే బాగుంది. మా ఊర్లో అయితే పెద్ద కయ్యలు గియ్యలు చాలా ప్రాబ్లం ఉండే, అవన్నీ మూడు చేసి అంత అభివృద్ధి చేసిండు. మా సమస్యలు అయితే పరిష్కరించాడు. 100% 75% మా పరిష్కారం ఇచ్చిండు మా ఊర్లో, మా విలేజ్లో. ఆయన సమస్య మేమైతే ఆనంద్కి ఓటు వేయగలుగుతున్నాం. ఆయన గురించి ఏదంటే అది చేయగలుగుతున్నాం. వ్యవసాయం చేస్తా, కాళ్ళు ఇరిగిపోయిన ఇప్పుడు ఇంటికాడ కొనుక్కుంటున్నా. ఇంకేం చేస్తాను? మెల్లే నడుస్తా, గట్లనే కట్టి పట్టుకొని వస్తున్నది. పడకొచ్చింది తీయకొచ్చింది తెలిదిన ఎవరికి వేస్తాం? భూమి వద్దు తింటాం, వానికి వేస్తాం. కేసీఆర్ మరి
మరి ఇంకెవరికి వెళ్తాం? బువ్వ పెట్టేటానికి ఇది పెట్టి ఇంకోరికి ఎందుకు పోతాం? వాళ్ళు రూపాయి చేయని రూపాయి గుంజుకురని వేసేది ఇప్పుడు తింటున్నాం. తిన్న అభిమానం అన్న ఇస్తాం, లేకపోతే పురుగులు పడి చచ్చిపోతాం. అంతే మరి. వాడిని బువ్వ తింటున్నాం, వేస్తాం మనం. వస్తాడంట వికారాబాద్, వస్తాం మేము రేపు. మా ఆయన కారు కడితే వస్తాము. ఆయన పేరు రాజ్య వెళ్దిన అనమాట. వేస్తాం వేస్తాం గట్టిగా వేస్తాం గట్టిగా. అరే ఆడదాకా పట్టుకపోరా, కారు గీరు రా వేసుకపోతారు. వేసుకపోతే ఆడ పోయినాక ఒత్తిరానికి రాదా? చేతులు మంచిగా ఉన్నాయి. ఉంటుంది 2 ఎకరాలు పడుతుంది. అంతేం లేదు, టైం పడుతుంది. మాకు చెరువు పార్కం ఉంది. వ్యవసాయమే. 3 ఎకరాలు ఉంది. పడుతుంది. పెట్టకొచ్చు పడతాయి వస్తాయి. నేను కారుకి వేస్తా. మంచిగానే ఉన్నారు, కానీ అందరు కేసీఆర్, నాకు కేసీఆర్ కార్డు ఇచ్చినారు. అందరు పింఛన్ కూడా వాళ్ళే చేసినారు. నా కార్డు అమర్పేట, నాది మొత్తం చేసింది వాళ్ళు. నా ఊరు ఇదే, నేను ఉన్నది ఇక్కడే. నా కాలిపోయిన అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాను 6 సంవత్సరాల నుంచి. ఓటు కూడా ఓటరికటి ఇక్కడిదే నాది. బండికి వేస్తాను, కార్కే. వ్యవసాయం బంద్ చేస్తాం. 3 ఎకరాలు నాకు. సార్కి వేస్తాం, మేము కారు గుర్తుకు వేస్తాం. ఇప్పటిదాకా కాంగ్రెస్లో ఉంటే ఇక అందుకే మారిపోయినాం. ఈసారి కన్నా తిరుగుతున్నాం, కన్నా వేస్తాం. వ్యవసాయమే. 3 ఎకరాలు పడుతుంది. మా మంచిగా ఉన్నది ఇప్పుడు. కారుకే మేము వేసేది. గట్టిగానే చెప్తున్నా. కారుకు రాసమ్మ చేతగాకి వచ్చింది, నిమ్మడంగా కొట్టుకుంటున్నా. నాడమూరు కాళ్ళు వస్తున్నాయి. పోయినా నెత్తురు లేదంట, బాలం లేదంట, గట్టెన్న వస్తాయి అంటున్నాడు. ఎవరిచ్చారు? కేసీఆర్ ఇచ్చినాయి ఉండే తెచ్చుకున్నా. నేనేం చేస్తున్నాం? కాలు చేతులు గులబడ్డ ఇంటికాన్ని. మరేం పని చేస్తాం? మేము చేతన అవుతున్నాం మరి. ఇంటికాడనే ఇంత తినేది, ఇంటికాడ ఉండేది. వస్తున్నాయి. ఇక టైంకి ఇస్తాడు పటేళ్ళు. ఇవ్వకపోతే ఏం చేస్తాడు? తిండికి వెళ్తున్నాయి, దవాఖానకి కావాలి. నేను వారంకో రోజు లేవనికి వస్తాయి. గెలవని మరి వేస్తా ఆయనకే. దేనికే? కేసీఆర్కే. వ్యవసాయమే. 8 గుంటలు పర్లేదు. ఇప్పుడు పోయి మళ్ళీ వచ్చినా మళ్ళీ పింఛన్ వస్తుంది. 2000 మేము తెచ్చినాం, కారు తెచ్చినాం. కారుకి